నీకేం లేదు సార్ చెప్పండి. లేదు కింద ఇచ్చేసి వస్తాం. ఇంకో ఉన్నారా రమ్మండి అందరూ. లేదు కింద ఇచ్చేసి వస్తాం. 4:30 గంటలకు సినిమా యాక్టర్ శివబాలాజీ గారు వచ్చి మనకి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను ఏంటంటే యాక్చువల్గా కాటం రాయుడు సినిమా అయిపోయింది అని ఫ్యాన్స్కి తెలపడానికి ఉద్దేశంతో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో మన కంప్లైంట్ శివబాలాజీ గారు, తర్వాత అలీ గారు, మిగతా సంబంధించిన సినిమాకి సంబంధించిన యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అంతా వాళ్ళు కూడా ఉన్నారు, టీం ఉంది. అయితే దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అతను ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఇతనిలో అంటే లిస్ట్లో ఉన్న ఫ్రెండ్ అంటే లిస్ట్లో ఉన్న అతను ఉండొచ్చు, లేకుంటే బయట అతను ఉండొచ్చు. అది ఆ ఫేస్బుక్లో చూసి ఆ పోస్టింగ్ చూసి ఇమీడియట్గా అబ్యూజివ్గా తిట్టడము, పర్సనల్గా రిమార్క్స్ పాస్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ రిలేషన్ మెయింటైన్ చేయడానికి, వాళ్ళతో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండడానికని పోస్ట్ చేసిన ఇష్యూని వాళ్ళు ఎవరో పర్సనల్గా తీసుకొని ఇతన్ని అబ్యూజ్ చేయడం జరిగింది, ఇతని గురించి బ్యాడ్ కామెంట్ చేయడం జరిగింది. అయితే దీని మీద మేము అప్రాప్రియేట్ కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు శివబాలాజీ గారు కూడా మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మనం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ నమోదు చేస్తే అది 66A ఐటీ యాక్ట్ ఉందని చెప్పేసి కోర్టు యాక్సెప్ట్ చేయకుంటే ఆ కేసు ఫైల్ని మనం 509 ఐపీసీ కింద రాయదుర్గం పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసి కేసు ఛార్జ్షీట్ చేశాము. ఈ కేసులో కూడా ముద్దాయి ఎవరో తెలుసుకొని అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో వచ్చిన కేసు కూడా ఇదేనా సార్? ఫేస్బుక్ లేదు, అతను శివబాలాజీ గారి పర్సనల్ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ గురించి కమెంట్ పోస్ట్ చేశారు. అప్పుడు కూడా మనం వాళ్ళ లేడీ గురించి అబ్యూజివ్గా పోస్ట్ చేసినందుకు మనము 509 ఐపీసీ అండ్ 66A ఐటీ యాక్ట్ పెట్టాము. అయితే 66A ఐటీ యాక్ట్ అప్పుడు సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు కొట్టేసినందుకు 509 కింద 509 ఐపీసీ కింద లోకల్ పోలీస్ స్టేషన్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఛార్జ్షీట్ చేశాము. అతన్ని అక్యూజ్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా శివబాలాజీ గారు కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇప్పుడైతే 67 ఐటీ యాక్ట్ ఒకటి పెడతాము. తర్వాత అతను 66C కూడా వస్తుంది. 67A ఐటీ యాక్ట్ అండ్ 66C పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఫర్దర్గా ఇంకేమన్నా ఈ ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైలా, లేకుంటే ఒరిజినల్ ప్రొఫైలా, లేకుంటే అతని కాంటాక్ట్స్ ఉన్నారో అవన్నీ తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తాం. ఫేక్ అయినా ఒరిజినల్ మేము చెప్పాము ఇంతకుముందు, మేము మీడియా ముందు ఎన్టీవీలో ఇంతకుముందు కూడా ఒక ప్రోగ్రామ్ కూడా చెప్పాము. మీరు ఎక్కడ ఉన్నా కానీ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరు, అతని పేరు ఏంటి, అతని కాంటాక్ట్స్ ఎవరున్నారు, అతని ఫ్రెండ్స్ ఏంది, అతన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ఫేస్బుక్లో. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనకు పర్సనల్గా మనం ఒకరి గురించి కమెంట్ చేసే ముందు వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, వాళ్ళకు మెంటల్గా హర్ట్ అయ్యే ఫీలింగ్స్ ఎప్పుడు కూడా పోస్ట్ చేద్దని నా రిక్వెస్ట్ ఇంతకుముందు చెప్పాము. ఎదుటి వాళ్ళు అవే కమెంట్స్ మన మీద పోస్ట్ చేస్తే మనం ఎలా ఫీల్ అవుతామని ఒక నిమిషం అతని స్థానంలో మనం కనుక ఉండి ఊహించుకుంటే అది ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఇష్యూలో ఒక పార్సల్ పంపిస్తున్నప్పుడు ఒక లేడీ పేరు రాసి ఇక్కడ నుంచి ఒక కడపకు పంపించారు. అలాంటి ఇష్యూలో కూడా
ఆ డ్రైవరు ఫోన్ నెంబర్ చూసి ఆమెకు అబ్యూజివ్ మెసేజ్ చేస్తే కూడా మేము ఇమీడియట్గా విత్ ఇన్ 6 hours లోపల ట్రాక్ చేసి అతను అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టుకు పంపించడం జరిగింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎంతైతే స్వేచ్ఛ హక్కు, స్వేచ్ఛ భావం, ఎదుటి వాళ్ళ గురించి మన హక్కు ఎలా ఉందో, రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళకు కూడా అంతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే దాని విత్ ఇన్ ద లిమిట్స్, విత్ ఇన్ ద పారామీటర్స్, ఎవరిని పర్సనల్గా ఎఫెక్ట్ చేయకుండా, వాళ్ళ రిలీజియన్ ఎఫెక్ట్ చేయకుండా, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ ఎఫెక్ట్ చేయకుండా మనం కమెంట్ చేయొచ్చు. కానీ ఎవరి పర్సనల్ లైఫ్ గురించి కమెంట్ చేయడానికి, లేకుంటే ఎవరి పర్సనల్ ఫీలింగ్స్ హర్ట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. అలా చేస్తే మనం డెఫినెట్గా ఈ ఫేజ్ మన ఐటీ యాక్ట్ కింద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సోషల్ మీడియాస్లో నేను కొంచెం యాక్టివ్గానే ఉంటాను. నేను ఎప్పుడు ఫ్యాన్స్ తోటి వచ్చేసి వాళ్ళు రిప్లైస్ మీన్స్ వాళ్ళు కమెంట్స్ పెడితే నేను రిప్లై ఇవ్వటం ఇలాంతా జరుగుతుంటుంది. నేను ఒక పోస్ట్ పెట్టాను. నేను కాటమరాయుడు డబ్బింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మేము సెల్ఫీస్ తీసుకొని, నేను అలీ గారు తర్వాత కామరాజు మేము జస్ట్ జనరల్గా ఒక సెల్ఫీ తీసుకొని పోస్ట్ పెట్టాను. ఇది పోస్ట్ పెట్టే వల్ల ఏంటి, నేను ఎందుకు పెడుతున్నానంటే ఈ మూవీ ఎక్కడ వరకు వస్తుంది, మీన్స్ ఏ స్టేజ్లో ఉంది అని ఒకటి వచ్చేసి నేను ఫ్యాన్స్ తోటి షేర్ చేసుకోవడం, ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ యాక్టివిటీస్ మేము చేసేది వచ్చేసి పబ్లిక్ రీచ్ అయ్యేలాగా అలా యాక్టివ్గా ఎప్పుడు పెట్టుకొని ఉంటాను. సో అలా పెట్టిన పోస్ట్ ఇది కూడా నార్మల్ పోస్టు. ఒక అతను వచ్చేసి సంబంధం లేకుండా చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్లో తను మెసేజ్ పెట్టాడు అనమాట, కమెంట్ పెట్టాడు. సో దానికి నేను వచ్చేసి రీపోస్ట్ చేశాను. నేను ఇలా వచ్చేసి ఎందుకు అసలు ఎందుకు నన్ను అబ్యూస్ చేస్తున్నావు అనేది. సో అతని దగ్గర నుంచి నాకేమీ మెసేజ్ ఇంకా తిరిగి రాలేదు. బట్ ఆ మెసేజెస్లో మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా తిట్టుకుంటూ తను వచ్చేసి ఇంకా అగ్రెసివ్గా అవుతూ ఉంటాడు. అది ఇప్పుడు పోస్ట్లో ఏమైపోతుంటే ఎఫ్బీలో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడో వెనకెక్కడో ఉన్నారు వాళ్ళకి అసలు ఒకరు ఇంకోళ్ళు తిట్టడం కానీ వీళ్ళు తిట్టడం కానీ ఒక ఫ్యాన్స్ వార్ కానీ ఇలా తెలియకుండా ఒక స్టార్ట్ అయిపోయి ఒక ఎడ్జ్ దాటేస్తున్నారు. అంటే ఎలా అంటే నువ్వు నేను పోయి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని మొత్తం లాగేసుకుంటున్నారనమాట. అంత వర్స్ట్ తయారవుతుంది అసలు సోషల్ మీడియా. బేసిక్ వచ్చేసి ఒకరొకరు వాళ్ళ మొహాలు వాళ్ళు కూడా చూసుకొని ఉంటారు. వాళ్ళు జస్ట్ ఈ వర్డ్స్ వల్లే వాళ్ళంతా అగ్రెసివ్ వెళ్ళిపోతున్నారు. ప్లస్ మీరు చూసారంటే దీంట్లో అందరూ పిల్లలే, మళ్ళీ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ కెరియర్ని వచ్చేసి ఒక ప్లాట్ఫామ్, వాళ్ళ ఒక ఆ ఏజ్లో వచ్చేసి వాళ్ళ కెరియర్స్ని ఒక ప్లాట్ఫామ్గా, ఏ ప్లాట్ఫామ్ అండ్ వాళ్ళ గ్రోత్ ఎలా ఉండాలని ఆ ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేసే ప్లేస్లో వీళ్ళు వచ్చేసి ఇంత అగ్రెసివ్గా ఒక అబ్యూజివ్ లాంగ్వేజే వచ్చేసి ఒక కలుకిల్ లాంగ్వేజ్గా తీసేసుకొని దాని తర్వాత పెద్ద చిన్న మర్యాద లేకుండా ఎలా పడితే అలా వచ్చేసి బిహేవ్ చేయడం ఈ సోషల్ మీడియాలో. అది వర్చువల్ వరల్డ్, అది ఒక వర్చువల్ వరల్డ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి అక్కడ. దాన్ని వచ్చి మనం బయట రోడ్ల మీద వదలామంటే అది ఎలా ఉందంటే మనం వచ్చి రోడ్లు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇల్లు నచ్చకపోతే ఉమ్ము ఇయటం దాని మీద, లేకపోతే ఇంకా నచ్చకపోతే డోర్ తెరిచేసి ఒరేని తిట్టేసి రావటం, ఇలా అనమాట. అంత పర్సనల్ అయిపోతుంది అసలు అది. సో దీనికి ఒక లిమిట్ కావాలంటే ఎవరో ఒకరు వచ్చి ఫస్ట్ ఇప్పుడు మాకేమవుతుందంటే మాలో కూడా తప్పు ఉంది. ఎందుకంటే మేము బయట ఇలా వచ్చేసి రియాక్ట్ అవ్వట్లేదు మేము, ఎందుకంటే చాలా వరకు ఇగ్నోర్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు స్టార్ట్ చేశారంటే నిజంగా వచ్చేసి అలాంటి అబ్యూసివ్ వర్డ్స్ అసలు పెట్టడానికి చాలా భయపడతారు. అందుకని నేను వచ్చేసి దీనికి ముందు కూడా ఇలాంటివి ఎప్పుడు నేను వీటి మీద ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను. మేబీ నేను బయట ఎప్పుడు ప్రెస్కి రాలేదు, ఇలాంటి చాలా జరిగింది. నా ప్రొఫైల్లో చూసారంటే చాలా ఉంటాయి ఇలాంటి కేసెస్. సో అవి నాకు 2 years ఇనిషియల్గా కష్టమైన అక్కడ తర్వాత చాలా ఫిల్టర్ అయింది. ఇలాంటి అబ్యూజింగ్ వర్డ్స్ కానీ ఇలాంటి కానీ ఎవరు అంత ధైర్యం చేసి పెట్టరు. సో ఇప్పుడు నిన్న జరిగిన విషయం కొంచెం ఇంకా బెటర్గా వచ్చేసి అందరికీ అర్థం అవ్వాలి, ఇదేలాగా అందరూ ప్రతి ఒక్కరు వచ్చేసి యాక్షన్ తీసుకోవాలనేసి నేను ఈ స్టెప్ తీసుకున్నాను. చాలామంది చెప్తారు ఇలా వచ్చేసి వదిలేచ్చు కదా, ఇగ్నోర్ చేసేచ్చు కదా, ఒక రాంగ్ యాటిట్యూడ్ గట్స్నెస్ వస్తుంది. సో దాన్ని మస్ట్ మనం స్టాప్ చేయాలి. అండ్ మాకు కూడా వచ్చేసి ఇలాంటి ఒక అబ్యూజింగ్ వర్డ్స్ కానీ పర్సనల్ లైఫ్లో ఎంటర్ అయ్యి వచ్చేసి చాలా వర్స్ట్గా బిహేవ్ చేయడం కానీ మాకు చాలా బాధగా ఉంది. ప్లీజ్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి అది. అండ్ అది జస్ట్ అది వద్దులేండి, అది ఒక కంప్లైంట్ ఇచ్చాను కదా, వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో మీరు నేను ఇప్పుడు వచ్చింది వచ్చేసి ఒక వ్యక్తి, అంటే దీనికి ముందు చేసిన అంటే మరి ఎక్స్ట్రీమ్గా నేనేంటంటే అర్థమయ్యేలాగా నేను వాళ్ళు ఎక్కేసిన కొంచెం తిట్టేలాగా వస్తే వాళ్ళకి నేను అర్థమయ్యేలాగా చెప్తాను. నేను అంటే అందరికీ చూస్తే చెప్పడం కాదు, మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓపిక ఉండే వరకు. అలాగే వచ్చేసి కొంచెం లెవెల్ దాటిందంటే ఇలాంటి స్టెప్స్ సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. బేసిక్గా ఇప్పుడు స్టెప్ ఎక్కువ తీసుకున్న కారణం వచ్చేసి ఇది నా ఒకటి వల్ల అవట్లా, ఇంకా కావాలి నాకు. మీన్స్ లైక్ ఇది స్టాప్ చేయాలంటే అందరికీ తెలియాలి. అందరూ వచ్చేసి దీంట్లో యాక్టివ్గా మా మూవీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ అందరూ ప్రతి ఒక్కరు, మీరు ఆర్టిస్టులు కాదండి, పర్సనల్ లైఫ్లో కూడా జరుగుతున్నాయి. అది
చాలా మంది కాలేజ్ పిల్లలకి ఐ మీన్స్ లైక్ అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం అవ్వాలి, మీన్స్ వాళ్ళకి కూడా తెలియకుండా ఉండొచ్చు వాళ్ళు చేసే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. సో వాళ్ళు కూడా ఒక ట్రాక్ పెట్టుకోవాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, ఎందుకంటే వాళ్ళని చాలా రాంగ్ లీడ్ వాళ్ళ లైఫ్కే వచ్చేసి ఒక తప్పైన ఒక ఎండ్ మీన్స్ లైక్ వాళ్ళ వెళ్ళే దారి వచ్చేసి తప్పైన దారి అయిపోతుంది అంతే తప్ప. ఉపయోగకరంగా వినియోగించడం బదులు ఈ విధంగా ఈ యువత పెడదావ పడుతుందని చెప్పేసి అందరికీ కూడా ఒక సందేశం తీసుకురావాలి. పోలీసింగ్ అనేది ఒకటి ఉన్నది, ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి కామెంట్లు కానివ్వండి పోస్టింగ్లు కానీ చేస్తే వాళ్ళ చట్ట ప్రకారం శిక్షార్హులు అని చెప్పేసి అందరికీ తెలవాలనే ఉద్దేశంతో శివ వ్యక్తిగతంగా ఆయన హట్టు అయిన దానికంటే కూడా సమాజం యొక్క ఈ యొక్క యువత పెడదోవ పట్టకుండా ఉండేటానికి అని చెప్పేసి ఈరోజు కంప్లైంట్ ఇచ్చేసి దీన్ని ఎన్లైట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఈరోజు కంప్లైంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే. ఎక్కడైనా సరే ఫేస్బుక్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలతో ఎక్కడున్నా కానీ పట్టుకోవచ్చు. ఫేక్ అకౌంట్ అయినా కానీ అకౌంట్ డిలీట్ చేసినా కానీ ఖచ్చితంగా దొరుకుతారు. దోషులు దొరకరన్న